హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి కొమరా. ఈరోజు మనం చేస్తున్న వంటకం పేరు చికెన్ పకోడీ. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. నా వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్టెడ్. ఈ చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెన్, దీనికి నేను 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇంకా కొంచెం దీనికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. ఇంకా దీనికి సరిపడగా సామాన్లు చూద్దాం. ఇంకా ఇవి మసాలాలు వేసుకోవాలి. ఈ మసాలాలు ఏంటంటే, ఇది చాట్ మసాలా. నిమ్మకాయ లేని వాళ్ళు ఇలా చాట్ మసాలా వేసుకోవచ్చు, నిమ్మకాయ ఉంటే అవసరం లేదు. ఇది ధనియా పౌడర్, ఇది గరం మసాలా, ఇది చికెన్ మసాలా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి కొంచెం చీలికలు చీల్చుకోవాలి. ఇది శనగపిండి, ఇది బియ్యం పిండి, 2 గుడ్లు, కరివేపాకు, ఇంకా కలర్ఫుల్గా కనిపించడానికి ఫుడ్ కలర్ వేసుకోవాలి, రెడ్ ఫుడ్ కలర్. ఇగోండి ఇలా నేను కలుపుకున్నాను. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో చికెన్, ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్లు, ఇంకా దీనికి సరిపడిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇది ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో తీసుకున్నాము మొత్తం చికెన్ అంతా. ఇందులో మసాలా వేసుకోవాలి. మసాలాలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా శనగపిండి వేసుకోవాలి. ఇంకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి, చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. అంటే రెడ్ ఫుడ్ కలర్ అంటే ఇది కలర్ఫుల్గా కనిపించినందుకు వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వేసుకోవాలి. ఈ ఎగ్స్ మా కోడి పెట్టిందండి. ఈ మామూలు నాటుకోడి ఎగ్స్ ఇవి వేసుకుంటున్నాను. నా దగ్గర ఇవి అందుబాటులో ఉన్నాయి. మామూలుగా మీరైతే మామూలు ఎగ్గే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా, ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా బాగా మసాలాకి ఇవన్నీ బాగా పట్టేలా కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక పావు గంట సేపు పక్కన ఉంచుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడేమో ఆయిల్, డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగనివ్వాలి. అంటే మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు హై ఫ్లేమ్లో బాగా ఆయిల్ కాగనివ్వాలి. అప్పుడు చికెన్ వేసిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పావు గంట సేపు నానబెట్టి పెట్టుకున్నాం కదా, మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు తీసి చూద్దాం ఇది ఎంత బాగా నానిందో చూద్దాం. చూడండి, ఇది బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇది చాలా బాగా నానింది. దీన్ని మనం ఇప్పుడు పకోడీలుగా వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చికెన్ అంతా మరొకసారి ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కింది. బాగా డీప్ ఫ్రైకి సరిపడగా మనం ఆయిల్ వేసుకున్నాం కదా, బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ స్లోగా పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఒకటిగా వేసుకోవాలి. చిన్న చిన్న పీసుల్లాగా వేసుకోవాలి. దూరంగా వేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం వేసుకున్నాం అనుకోండి, ఒకటి అతుక్కుపోతుంది. దూరంగా ఇలాగ వేసుకున్నాం.
ఇది అస్సలు మిస్ అవ్వకండి ఈ వంటకం మాత్రం. ఇది కొంచెం బాగా మీరు చూస్తే, ఇది బాగా మీరు బాగా చూడాలి. చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. అన్నీ బాగా వేసుకున్నాము, మసాలాలన్నీ కలిపి చాలా టేస్ట్గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు ఇవి చూడండి ఇలా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం వీటిని రివర్స్లో తిప్పుకోవాలి ఇలాగా. ఈ చికెన్ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి, డీప్ ఫ్రై అయ్యాయండి. డీప్ ఫ్రై చేసుకునే అవసరం లేదు. చూడండి ఇలా పకోడీలాగా వస్తే సరిపోద్ది. ఇది మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఇలా మనం ప్లేట్లోకి తీసుకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మనం వేసుకోవాలి. ఇవి ఎప్పుడైనా ఇవి దూరంగా ఫ్రై చేసుకోవాలండి. దూరంగా వేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. ఇంకా మనకి తీసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం వేపుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇది బాగుంటుంది ఆ స్మెల్. చూడండి నేను ఎలా వేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాయండి. ఇంకా రెండోసారి వేసుకునేవన్నీ బాగా ఫ్రై అయిపోయి ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకు అలా తీసేసుకుంటే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. దీన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి వండి పెట్టండి. ఇవన్నీ మీరు చూసారు కదా, నా వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. అప్పుడే మీకు అర్థమవుతుంది చికెన్ పకోడీ ఎలా చేయాలనేది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి వండి పెట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్తో సబాస్ అనిపించుకోండి. ఈ చికెన్ పకోడా చూసారు కదా, దీంతో కాంబినేషన్గా ఒక కూల్ డ్రింక్ అయితే బాగుంటుంది. కూల్ డ్రింక్ అయితే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కూల్ డ్రింక్ని మనం తాగితే, చికెన్ పకోడీ తింటూ ఈ కూల్ డ్రింక్ తాగుతూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా తిని చూడండి, మీకు చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏ వంటకం నచ్చుతుందో అది కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.